హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇక్కడ ఇవాళ మనం తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పుకుంటున్నాము. ఈ వీడియోలో కవిత గురించి ప్రతిరోజు ఏదో ఒక చర్చ అయితే నడుస్తూనే ఉంది. ఆమె చేసినటువంటి యాజిటేషన్స్ కానీ, లేకపోతే అటు పార్టీ నుంచి వస్తున్నటువంటి విభేదాలు కానీ, ఇలాంటివన్నీ ఏదో ఒక ఇష్యూలో మాత్రం ఆమె కాంట్రవర్సీగా అయితే మారుతున్నారు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఆమెకి ఇంత కష్టం రావడానికి కారణం ఏంటి అంటే, ఆమె ఇంట్లో నందినగర్లో ఉన్నటువంటి ఆమె ఇంట్లో ఉన్నటువంటి దోషాలే, వాస్తు దోషాలే అంటున్నారు. అసలు ఏం జరిగింది, వాస్తు దోషాలు ఎట్లా సరి చేసుకుంటున్నారు ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. ఇంకెవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో వాస్తు మార్పులు అయితే జరుగుతున్నాయట. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కవిత హైదరాబాద్ గాంధీనగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళట. 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఆమెకి సొంత ఇల్లు అనేది, అప్పట్లో నిజామాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మరి బంజారా హిల్స్లో నందినగర్లో సొంత ఇల్లు కట్టించుకున్నారు. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక కష్టాలు అయితే ఆమెకి వస్తున్నాయట. సరిగ్గా ఏది కూడా కలిసి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ అనుచరులు అయితే చెప్తున్నారు. 2 ఏళ్ళు పాటు చాలా ఇష్టంగా చేసుకొని 2 ఏళ్ల పాటు అయితే ఆ ఇల్లుని కవిత కట్టించుకున్నారట, గృహప్రవేశం చేశారు. కానీ అప్పటి నుంచే ఆమెకి సమస్యలు అనేవి మొదలైనని చెప్పేసి అనుచరులు అయితే చెప్తున్నారు. ఆ ఇంట్లోకి వచ్చాకే ఈడీ సిబిఐ కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళడం కూడా మనం చూసాం. ఢిల్లీకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కార్లో ఎక్కించుకొని తీసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఆ తర్వాత ఆమె ఢిల్లీకి తీసుకెళ్ళి ఢిల్లీలో తిహార్ జైల్లో గడిపారు ఆమె. తర్వాత జైలు నుంచి వచ్చాక కూడా ఆమెకి పార్టీలో ఒక ప్రాధాన్యత అనేది దక్కలేదు. దాంతో నిరాశతో ఉన్నటువంటి ఆమె తండ్రికి, డాడీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లీక్ కావడం, దాంతో కేటీఆర్ మిగతా వాళ్ళని బట్టి ఉద్దేశించి దయ్యాలు ఉన్నాయి, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి, అది ఇదని చెప్పి కామెంట్లు చేయడం. దాంతో అప్పటి నుంచి కొంచెం కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అందుకే కవిత ఒక సిద్ధాంతి గారిని సంప్రదించి ఆయన సలహాతోటి వాస్తు మార్పులు అయితే నందినగర్లో నుండి ఇంటికి చేయించుకుంటున్నారట. 4 రోజుల క్రితం తన ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ కూడా పెట్టుకున్నారు. ఆ తెలంగాణ జాగృతి ఆఫీస్కి కూడా వాస్తు మార్పులు అనేవి చేశారట. ఆమె ఉంటున్నటువంటి ఇంటికి ప్రధాన ద్వారము వాయువు మూలలో ఉందట. దాన్ని ఇంటి మధ్యలోకి మారుస్తున్నారు. అలాగే సింహద్వారానికి ఎదురుగా ఈ డోర్ వచ్చేలాగా ఈ ఏర్పాటు అయితే చేస్తున్నారు. అలాగే ఇంటి నుంచి జాగృతి ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఈ ప్రత్యేకంగా డోర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇవన్నీ కూడా మొత్తం ఈ వాస్తు కార్యక్రమాలన్నీ కూడా ఆషాఢ మాసం పూర్తయ్యే లోపు శ్రావణ మాసం రాకముందే వాస్తు మార్పులు అన్నీ చేయాలని చెప్పేసి కవిత అయితే ఆదేశాలు అయితే ఇచ్చారట తన సిబ్బందికి. ఇప్పుడు తనకి ఎక్కడా కూడా ఎప్పుడు మంచి జరగట్లేదని, కానీ శ్రావణ మాసం నుంచి నాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆమె అయితే బలంగా నమ్ముతున్నారట. అందుకోసమే ఈ వాస్తు మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. సరే, ఈ నిజంగా వాస్తు దోషమే అయితే వాస్తు దోషంతోనే కవితకి చెడ్డ రోజులు అనేవి వచ్చినాయని మనం అనుకోవచ్చు. సరే, కొత్త మార్పులతో ఏమన్నా శ్రావణ మాసం నుంచి ఏమన్నా ఆమెకి ట్రాక్లోకి మారితే, వాస్తు మార్పులు జరిగిన తర్వాత ఆమె ట్రాక్ ఏమైనా బాగుంటుందా లేదా అనేది చూద్దాము. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ అనేది తెలియజేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.